హరే కృష్ణ. అందరి భక్తులకి స్వాగతం మన శీల ప్రభుపాద్ లీలామృతం క్లాస్లోకి. సో మనము శీల ప్రభుపాద్ లీలామృతం ఇప్పుడు నెక్స్ట్ అధ్యాయం అంటే చర్చించుకుంటాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసి అరౌండ్ ద వరల్డ్ బట్ అబ్జార్బ్డ్ ఇన్ బాంబే. అంటే విశ్వమంతటా కూడా భ్రమిస్తున్న ప్రచారం కోసం ప్రభుపాల్ వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకు బాంబే గురించి ఆలోచన. ఎందుకలా అనేది చూద్దామంట. సో ప్రభుపాల్ వారు తన ముగ్గురు శిష్యులతో ప్రయాణం చేస్తున్నారు. ఒకరు శ్యామ్ సుందర్ ప్రభు ఆయన సెక్రటరీ, ప్రద్యుమ్న ప్రభు వచ్చేసి ఆయన సర్వెంట్, ఇంకా శృతకీర్తి ప్రభు ప్రద్యుమ్న ప్రభు వచ్చేసి ఆయన సర్వెంట్ ప్లస్ సాంస్క్రిట్ ఎడిటర్ కూడా, ఇంకా నందకుమార్ ప్రభు వచ్చేసి ఆయన కుక్. సో మొదటగా వాళ్ళు విశ్వం మొత్తం ప్రచారం చేయడం కోసం బయలుదేరారు. ఫస్ట్ చోటు వెళ్ళేది సింగపూర్. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడున్న ఇమిగ్రేషన్ అథారిటీస్ వాళ్ళు ప్రభుపాదుల వారిని దేశం లోపలికి వెళ్ళడానికి వాళ్ళు నిషేధించారు. సో అక్కడ భారతీయులు కొంతమంది ఎవరైతే సింపాథెటిక్ ఉంటారో, అంటే వాళ్ళకి దయ ఉన్న వాళ్ళు కొంతమంది భారతీయులు అక్కడ సింగపూర్లో ఉన్న వాళ్ళు ప్రభుపాల్ వారి కోసమని ఒక ప్రవచనం కోసమని అరేంజ్మెంట్ చేశారు. ఇంకా చాలా వందలాది మందికి ఇన్విటేషన్లు కూడా పంపించారు. కానీ శీల ప్రభుపాల్ వారు ఆ ప్రవచనం ఇవ్వలేకపోయారు. అందుకనే ప్రభుపాల్ వారి యొక్క స్వస్థత కూడా అంత బాగోలేకుండే. కాబట్టి ఆయన అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ 12 గంటల ఫ్లైట్ తీసుకొని అక్కడ నుంచి సిడ్నీకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నెక్స్ట్ ఏప్రిల్ 1వ తారీఖు 1972 ప్రభుపాల్ వారు అక్కడ సిడ్నీలో కొన్ని రోజులు ఉండి దాని తర్వాత మెల్బోర్న్ వెళ్ళడం ప్లాన్ అన్నమాట. ఈ విధంగా ఆస్ట్రేలియాలో కృష్ణ భక్తి బాగా ప్రచారం జరుగుతుంది. సో ప్రభుపాల్ ద్వారా ఆ విషయం చూశారు, అక్కడ గమనించారు. చాలామంది భక్తులకి దీక్ష కూడా అయిపోయింది ఇప్పుడు. అలాగే టీవీలో రేడియోలో కూడా ప్రోగ్రామ్స్లో ప్రభుపాల్ వారు కనిపించారు. ఇంకా అక్కడ చూశారు, మార్నింగ్ ప్రభుపాల్ వారు చూశారు మందిరాల్లో కూడా జనాలు భక్తులు వస్తున్నారు. సో ఈ విధంగా ఇది రెండవసారి ప్రభుపాల్ వారు ఆస్ట్రేలియాకి రావడం. సో మొదటిసారి ఆయన ఒక సంవత్సరం క్రిందట వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ రాధా గోపీనాథ్ విగ్రహాలని ప్రతిష్ఠింపజేసి వాళ్ళకి ప్రార్థన చేసుకున్నారు. నేను మిమ్మల్ని ఈ మ్లేచ్చుల యొక్క చేతుల్లో వదిలేసి వెళ్తున్నాను అని. సో మీ యొక్క బాధ్యతను నేను తీసుకోలేకపోతున్నాను, కాబట్టి మీరే ఇక్కడున్న అమ్మాయిల అబ్బాయిల్ని ఇద్దరికీ కూడా వాళ్ళందరికీ సరైన బుద్ధి తెలివితేటలు ఇవ్వండి, తద్వారా వాళ్ళు మిమ్మల్ని సరిగ్గా పూజించుకునే విధంగా అని భగవంతుడికి ఈ విధంగా ప్రార్థన చేసుకొని ప్రభుపాల్ వారు వెళ్ళిపోయారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు తిరిగి వచ్చి చూశారు, విగ్రహాలని దర్శించుకున్నప్పుడు చూశారు ఎంతో అందంగా విగ్రహాలకి వస్త్రాలు అలంకరణ చేశారనమాట. ఇంకా ఎంతో చక్కగా విగ్రహాలని పూజిస్తున్నారనే విషయాన్ని గ్రహించి ప్రభుపాల్ వారు చాలా ఆనందపడ్డారు. ఆ విధంగా మెల్బోర్న్లో ఒక 5 రోజులు ఫుల్గా బిజీగా ప్రీచింగ్ చేస్తూ ప్రభుపాల్ వారు సిడ్నీలో ప్రచారం చేసిన తర్వాత అక్కడి నుంచి ఇంకా మెల్బోర్న్కి బయలుదేరారనమాట. ఉపానంద ప్రభు అక్కడ మెల్బోర్న్లో ప్రభుపాల్ వారు ఆయన చెప్తున్నారు, మెల్బోర్న్లో ప్రభుపాల్ వారు టౌన్ హాల్లో మాట్లాడారు, అంటే ప్రవచనం ఇచ్చారు. అక్కడ చాలామంది హిప్పీస్ ఎవరైతే ఉంటారో మెల్బోర్న్లో వాళ్ళందరూ వచ్చారనమాట. అందులో ఒక వ్యక్తి పేరు ఉండే విజార్డ్, ఆయన పేరు. అతను యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా ఉండేవాడు ముందు. కానీ తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేసేసి దాని తర్వాత ఆయన ఒక సొంతంగా ఏదో చేస్తున్నాడు అనమాట. అతను చాలా తెలివైన వాడు. అతను నల్ల డ్రెస్ వేసుకొని ఓ రకంగా, అంటే కొంచెం స్పెషల్ వెరైటీ డ్రెస్ వేసుకొని ప్రభుపాల్ వారు తన ప్రవచనం ముగించిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయని అడిగినప్పుడు ఆయన చేయెత్తాడనమాట. అలాగే తను కూడా తన గ్రూప్ అనుచరులతో సహా వచ్చారు. సో ముందుగా చాలా రెస్పెక్ట్ఫుల్గా సన్మానపూర్వకంగా మాట్లాడారు ప్రభుపాల్ వారితో. ఎక్స్క్యూజ్ మీ యువర్ డివైన్ గ్రేస్ అంటూ మొదలుపెట్టాడు. సో నేను మీ లెక్చరు వింటున్నాను,
దీనికి సంబంధించిన ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. అదేంటంటే, నేను నమ్మేది ఏంటంటే నేనే భగవంతుడిని, ఈ యొక్క విశ్వానికి సెంటర్, కేంద్రము నేనే. అది మీకు వచ్చే సంవత్సరం నిరూపించి చూపిస్తాను. నేనే ఇలా విశ్వానికి కేంద్ర బిందువు, సెంటర్ అనే విషయాన్ని నేను మీకు రుజువు చేసి చూపిస్తానని చెప్పారు. ప్రభుపాల్ అన్నారు, ఓకే సరే, అందరూ అలాగే ఆలోచిస్తూ ఉంటారు, నువ్వు వేరేగా ఏమో కొత్తగా ఆలోచించట్లేదే అని ప్రభుపాల్ వారు అనేసరికి ఆ విజర్డ్కి ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే అతను మొత్తం ఆయన ఐడియా ఏంటంటే నేను అందరికన్నా చాలా డిఫరెంటు, నేను చాలా వేరు, నేను చాలా స్పెషలు అని తన వేష భూష అన్నిట్లో ఆలోచన చెప్పడం అన్నిట్లో కూడా అతను అలా వ్యక్తం చేస్తున్నాడు అన్న. కానీ ప్రభుపాల్ వారు ఒక్కసారికే అసలు నువ్వు చేసేది పెద్ద వింతేం కాదు, నువ్వు చెప్పేది పెద్ద విశేషమైన ఏం కాదు, అందరూ అలాగే ఆలోచిస్తారు, నువ్వు ఒక వేరే అందరి మూర్ఖుల్లాగా నువ్వు ఒక మూర్ఖుడివి అన్నట్టుగా ప్రభుపాద్ వారు అనేసరికి అతనికి ఆశ్చర్యమైంది. అక్కడ అందరూ చప్పట్లు కొట్టి నవ్వుతూ వ్యక్తం చేశారు వాళ్ళ హర్షాన్ని. దాని తర్వాత నెక్స్ట్ ఆక్లాండ్, ఏప్రిల్ 14వ తారీఖు 1972. సో అక్కడ కొత్తగా న్యూజిలాండ్లో కొత్త మందిరాన్ని ఓపెన్ చేశారనమాట. అంటే ప్రభుపాదులు వారు వచ్చే కన్నా కొన్ని వారాల ముందే మందిరం ఓపెన్ అయిందనమాట. ప్రభుపాద్ అక్కడ ఉండి ఒక 2 రోజులు ఉండి రాధాకృష్ణ విగ్రహాల్ని ప్రతిష్ఠించారు. భూరిజన ప్రభు చెప్తున్నారు ఏంటంటే, ప్రభుపాల్ వారు అక్కడ పెద్ద పాలరాతి విగ్రహాల్ని ప్రతిష్ఠింపజేశారు అక్కడ, ఇంకా మార్బల్ డీటీస్ని. కాకపోతే అక్కడ విగ్రహాల్ని చూసుకోవడానికి ఒకటే ఒక అమ్మాయి ఉంది అంతే. సో ప్రభుపాల్ వారు అక్కడ విగ్రహాల్ని ప్రతిష్ఠింపజేయాలని చెప్పారు, ఇంకా వాటిని బాగా చూసుకోవాలని కూడా చెప్పారు. ఇంకా వాటికి ఆ విగ్రహాలకి చాలా వస్త్రాలు ఉండాలి, సెట్స్ ఆఫ్ క్లాత్స్ ఉండాలి, అంటే రోజు వేరు డ్రెస్సెస్ ఉండాలి. సో వెంటనే అలా చెప్పినప్పుడు ప్రభుపాల్ వారు కొంతమంది భక్తులు ఒక టెంపరీ వుడెన్ ఆల్టర్ వెంటనే కట్టేశారు, తయారు చేసేసారు, కర్టెన్ పెట్టేశారు డీటీస్కి. కానీ అలా తొందరలో చేయడంలో సరిగ్గా చేయకపోవడంతో ఆ కర్టెన్స్ పడిపోయాయి కింద. సో అవి సరిగ్గా ఏమీ వాళ్ళు చేయలేకపోతున్నారు కంగారులో. సో అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు, అప్సెట్ అయిపోయారు. సో ప్రభుపాల్ వారు వెంటనే అక్కడ యాక్షన్లోకి వెళ్ళి, ఇది ఇలా పెట్టు, ఇది ఇలా చెయ్యి, ఇది అక్కడ పెట్టేసి వెనకాల అలా చెప్పుకుంటూ అక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా ఆయనే మేనేజ్ చేసి, ప్రభుపాల్ వారు శిష్యులందరికీ బాగా కరెక్ట్ డైరెక్షన్ ఇచ్చేసి, ఇక్కడ నుంచి ఇది వ్యాసాసన తీసేయి, బయటికి పెట్టేసేయి, చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే రూమ్ చిన్నగా ఉంది, ఇక్కడ చాలామంది వస్తున్నారు, ప్లేస్ లేదు కూర్చోవడానికి. అలా మొత్తం ప్రభుపాల్ వారు కింద మ్యాట్ ఫ్లోర్ మీదే కూర్చొని అక్కడ ప్రవచనం కూడా ఇచ్చారు. తర్వాత అలా మొత్తం ఆయనే మేనేజ్ చేశారు, ఇంకా సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారనమాట. ప్రభుపాల్ వారు హాంకాంగ్ వెళ్ళారు ఒక్క రాత్రి కోసమే. అక్కడ కూడా ఒక ప్రోగ్రాం ఇచ్చారు. ఈ భూరిజన ప్రభు ఇంకా తన భార్య జగత్తారిణి మాతాజీ వీళ్ళిద్దరు కలిసి ప్రభుపాల్ వారి కోసం ఈ ప్రోగ్రాం అరేంజ్ చేశారనమాట. భూరిజన ప్రభు. సో మేము కొంతమంది భారతీయ పిల్లలకి అక్కడ గురువాష్టకం నేర్పించి పెట్టాం. సో అలా ప్రభుపాల్ వారు వచ్చినప్పుడు వాళ్ళని పాడమని చెప్పాం. సో వాళ్ళు పాడారనమాట ప్రభుపాల్ వారి కోసం. అది చూసి ప్రభుపాల్ వారు నా వంక చూసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంకా చెప్పారు, మీ భార్య అన్నది ఇక్కడ చాలామందికి పెద్ద ఆసక్తి లేదని కృష్ణ భక్తి మీద, కానీ ఇక్కడ నీకు చాలామంది శిష్యులు ఉన్నారే, ఇంతమంది శిష్యులు ఉన్నారు అని ప్రభుపాల్ వారు ఆనందంతో వ్యక్తం చేశారంట. అప్పుడు ఆయన అన్నారు, భూరిజన ప్రభు, మీకు చాలామంది శిష్యులు ఉన్నారు ప్రభు అన్నారు. సో అలా ప్రభుపాల్ వారు కూడా అక్కడ లెక్చర్ ఇచ్చిన తర్వాత ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అని అడిగారు. అప్పుడు ఒక చిన్న అబ్బాయి, భారతీయుడే, చేయెత్తాడు అనమాట. అడిగాడు, అడవిలో మంటని ఎవరు ముందు మొదలుపెట్టారు అని. అంటే అబ్బాయి ఏంటంటే ఇంతకుముందు కృష్ణలోంచి స్టోరీ విన్నాడు అనమాట.
ఎక్కడైతే అడవిలో మంటలు వస్తాయి. సో అది ఆ స్టోరీ విని అసలు ఆ మంట ఎవరు మొదలుపెట్టారు, అదే ఆయన మొదల్లో ఉంది. సో అలా అడిగేసరికి ప్రభుపాదుల వారు ఆ క్వశ్చన్ ఇంకో విధంగా తీసుకొని ఇలా జవాబిచ్చారు. ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఈ భౌతిక సంసారం ఇదంతా కూడా ఒక మంటలు అంటుకున్న ఒక అడవి లాంటిది, కాలిపోతున్న అడవి లాంటిది. సో ఇది మీరు గురువాష్టకం పాడతారు కదా, అందులో సంసార దావా నలలీదలు కానీ అందులో దాన్ని వ్యక్తం చేశారు, వర్ణించారు. సో ప్రభుపాదుల వారు అన్నారు, ఎవ్వరూ అడవిలో మంటను మొదలుపెట్టలేదు, అది ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది. ఎలాగైతే ఈ అడవిలో 2 బ్యాంబూ స్టిక్స్ ఘర్షణతో మంట మొదలవుతుంది, అలా మొదలైంది. కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న ఈ యొక్క మంటల నుంచి మనం బయటపడాలంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మనం జపం చేయాలని చెప్పారు. నెక్స్ట్ జపాన్లో భక్తులు అక్కడ ఒక ఓల్డ్ ఫార్మ్ హౌస్లో నివసిస్తున్నారనమాట. అది హిల్ పైన ఉందన్నమాట. అది టోక్యోకి అవతల, అంటే సిటీకి అవతల కొంచెం ఉందన్నమాట. అది ఒక హిల్ లాగా ఉంది, పర్వతంలాగా చిన్నగా, దానిపైన ఉందన్నమాట. అక్కడ ఫామ్ హౌస్లో ఉంటున్నారు. ప్రభుపాదుల వారు అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో నివసిస్తున్నారు. అక్కడ కూడా మందిరంలో రాధాకృష్ణ విగ్రహాల్ని ప్రభుపాదుల వారు ప్రతిష్ఠించారు. అలాగే అక్కడ టోక్యో ఇస్కాన్ లీడర్ సుధామా ప్రభుకి కూడా సన్యాసం కూడా ఇచ్చారు. ప్రభుపాదుల వారు అన్నారన్నమాట, నాకు నా శిష్యుల యొక్క గురించి బాగా తెలుసు. సో అందుకనే ప్రభుపాదుల వారు గమనించింది ఏంటంటే, ఆయన లీడింగ్ మేనేజర్స్ చాలా మేనేజ్మెంట్ బాగా అందులో అబ్జర్వ్ అయిపోయి ప్రీచింగ్ చేయట్లేదు, సరిగ్గా ప్రచారం చేయట్లేదు. మేనేజ్మెంట్ ఎక్కువ చేస్తున్నారు, ప్రచారం చేయట్లేదు అనమాట. అది ప్రభుపాదుల వారు తన సెక్రటరీ కూడా చెప్తున్నారు. ఈ జీబీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ డెస్క్ వెనకాల కూర్చొని సెంట్రలైజ్ చేసి పవర్ అంతా కూడా ఇలా కంట్రోల్ చేస్తూ ఉండకూడదు. వాళ్ళు కొంచెం అంత వైరాగ్యం తీసుకొని, సన్యాసం తీసుకొని అన్ని చోట్ల ప్రయాణం చేసి ప్రచారం చేయాలి. సో ఈ విధంగా ఈ ఆలోచనతో ప్రభుపాదుల వారు తమాల్ కృష్ణ మహారాజ్కి ఇంకా సుధామా ప్రభుకి ఇద్దరికి కూడా సన్యాసం ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మీరు ఇంకా మేనేజరియల్ ఈ బాధ్యతలను పక్కన పెట్టి లేకపోతే తగ్గించుకొని, అంటే ఎలాగైతే ప్రభుపాదుల వారు కూడా మేనేజ్మెంట్ కూడా చేస్తున్నారు, దాంతోపాటు ప్రచారం కూడా చేస్తున్నారు, ప్రచారం కోసం తిరుగుతున్నారు కూడా. సో అలాగే మీరు కూడా అలా ఒక వైరాగ్య భావనతో మేనేజ్మెంటు ప్రచారం 2 చేస్తూ ఉండాలి అనేది బోధించారు. తన ఉదాహరణతోనే వ్యక్తం చేశారు ప్రభుపాదుల వారు. అదే ఆయన కావాలనుకున్నారు తన శిష్యులు కూడా. శ్యామ్ సుందర్ ప్రభు చెప్తున్నారు, ప్రభుపాదుల వారు హోటల్ రూమ్లో అంతా ఒక రైస్ పేపర్ వాల్స్ అన్నమాట. అవి చాలా చల్లగా ఉన్నాయి. అది మళ్ళీ అంటే నార్త్ వెళ్ళినప్పుడు చల్లగా ఎలా ఉంటుందో అలా అనిపించుతుందంట, ఉత్తరం వైపు. సో అక్కడ ఒక హీటింగ్ ఫెసిలిటీ కూడా లేదు వేడి చేయడానికి ఏమన్నా రూమ్లో. సో నేను ఒకసారి ప్రభుపాదుల వారి కోసం రూమ్కి వచ్చాను పొద్దున మంగళారతి కోసమని. నేను ఒక బ్లాంకెట్ కప్పుకొని వచ్చేసాను. ప్రభుపాద్ దగ్గరికి వచ్చి అడిగాను, ప్రభుపాద్ మీకు చలిగా లేదా అని. నాకు తెలుసు ప్రభుపాదుల వారికి ఇంత చలి ఆయనకు పడదని, కానీ అయినా కానీ ప్రభుపాదుల వారు భగవంతుడి కృష్ణుడికి సేవ చేయడం మాత్రం ఆపలేదు. నెక్స్ట్ నందకుమార్ ప్రభు, ఆయన చెప్తున్నారు, అక్కడ సండే ఫీస్ట్ కోసం ఒక 30 మంది జాపనీస్ వ్యక్తులు వచ్చారు. వాళ్ళందరూ చాలా మటుకు యంగ్ అనమాట. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదుల వారి కోసం ఒక్కొక్క ఫ్లవర్ పువ్వు తీసుకొచ్చి తన పాదాల పైన పెట్టి సంపూర్ణంగా దండవత్ ప్రణామాలు చేశారు. అందరూ ఎంతో సమ్మానపూర్వకంగా ప్రభుపాదుల పట్ల వ్యవహరించారు. సో ప్రభుపాదుల వారు చూసి ఈ యొక్క జాపనీస్ అమ్మాయిల అబ్బాయిలు
ఇలా ఒక సాధువుని గుర్తించి సన్మానిస్తున్నారు, ఇది ఒక చాలా మంచి లక్షణం అని చెప్పారు. భూరిజన ప్రభు అని చెప్తున్నారు, మేము ప్రభుపాల్ వారి కోసం కోబే అనే ప్లేస్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము. అక్కడ చాలామంది ఇండియన్స్, భారతీయులు, ఇంకా సింధీ వాళ్ళు అక్కడ ఉంటారు, నివసిస్తారు. సో టోక్యోకి బయట ఒక లాంగ్ జర్నీ అనమాట. టోక్యో నుంచే కొంచెం దూరం అక్కడికి వెళ్ళాలంటే. సో అక్కడికి వెళ్ళారు. ఇంకా ప్రభుపాల్ వారిని అక్కడ 3వ అంతస్తు ఇంట్లో పెట్టారనమాట. అక్కడ ఏమీ లిఫ్ట్ లేదు వెళ్ళడానికి పైకి. సో ప్రభుపాద్ వారు ఇంకా ఇలా పైకి చూస్తూ కొంచెం కష్టమైనా కానీ మెట్లకి వెళ్ళిపోయారు. అక్కడ అంటే అరేంజ్మెంట్ అంతా బాగా లేదన్నమాట. అక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు కానీ అక్కడ సమస్య ఏంటంటే ప్రభుపాదుల వారితో పాటు ఒక మాయావాది సన్యాసిని కూడా ఒకేసారి ఆ ప్రోగ్రాంకి పిలిచారు ప్రవచనం ఇవ్వడానికి. సో ప్రభుపాల్ వారు నేను ఫస్ట్ మాట్లాడతానని ఆయన వ్యక్తం చేసి ఆయన ముందుగానే ఇంగ్లీష్లో ప్రవచనం ఇచ్చారు. అక్కడ కొంతమంది భారతీయులు కూడా ఉండే ఆ ప్రవచనం వినడానికి. ఒక 100 మంది దాకా ఉంటారు. సో ప్రభుపాల్ వారు చాలా క్లియర్గా చెప్పారనమాట, స్పష్టంగా చెప్పారు, కృష్ణుడే భగవంతుడు అని. దాని తర్వాత ఇంకొక సన్యాసి ఎవరైతే వచ్చారో ఆయన హిందీలో మొదలుపెట్టాడు ప్రవచనం. ప్రభుపాల్ వారు అక్కడ కూర్చున్నారు, కళ్ళు మూసుకొని జపం చేస్తున్నారు ప్రభుపాల్ వారు. సడన్గా కళ్ళు తెరిచి చూశారు ప్రభుపాల్ మా పట్ల చూసి, కీర్తన మొదలుపెట్టండి. అలా మాయావాది సన్యాసి అలా క్లాస్ ఇస్తున్నాడు. ప్రభుపాల్ వారు సడన్గా కళ్ళు తెరిచి కీర్తన మొదలుపెట్టండి అన్నారు. అలా సో మేము కీర్తన మొదలుపెట్టాం. ఆ లెక్చర్ మధ్యలోనే లేచి నిలబడ్డాడు ప్రభుపాల్ వారు. మేము కీర్తన చేస్తూ బయటకు వెళ్ళిపోయాం. ప్రభుపాల్ వారు బయటికి వెళ్ళిపోయారు, అందరు బయటికి వెళ్ళిపోయారు. అలా రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రభుపాల్ వారు చెప్పారు అసలు ఏం జరిగింది అని. ఈ వ్యక్తి మాయావాది సన్యాసి ముందు బాగానే చెప్తున్నాడు ప్రవచనం. సడన్గా ఆయన తన లెక్చర్లో పంచోపాసన గురించి మొదలుపెట్టాడు చెప్పడం. అంటే ఆ భగవంతుడు పరబ్రహ్మం 5 రూపాల్లో ఉంటుంది, ఇంకా పరబ్రహ్మం నిరాకారం అని చెప్పడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో అది నేను ఇంకా సహించలేకపోయానని ప్రభుపాల్ వారు చెప్పారు. సో నేను బయటికి వెళ్ళినప్పుడు సింహంలా ఉంటాను, ఇంటికి వచ్చినప్పుడు మేకపిల్లలా ఉంటానని చెప్పారు ప్రభుపాల్ వారు. సో ప్రభుపాల్ వారు టోక్యోకి వచ్చారు. అక్కడ ఇంకొక పని ఉందన్నమాట డాయ్ నిప్పన్ కంపెనీతో. ఎందుకంటే డాయ్ నిప్పన్ కంపెనీ వారు ప్రింటింగ్ కంపెనీ. అది ప్రభుపాల్ వారి పైన నమ్మకంతో ఆయనకు ఎంతో అంటే వేల డాలర్ల బుక్స్ ప్రింట్ చేసి ఇస్తున్నారనమాట క్రెడిట్ మీద. అంటే డబ్బులు తర్వాత పే చేయొచ్చు. అంటే ప్రభుపాల్ వారి పైన అంత నమ్మకం అన్నమాట. సో అందులో ఆ డాయ్ నిప్పన్ ఎగ్జిక్యూటివ్స్లో ఒకరు ప్రభుపాల్ వారి దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, చెప్పడం మొదలుపెట్టారనమాట. 1 సంవత్సరం క్రితం నా కొడుకు చనిపోయాడు, 1.5 years, సంవత్సరాన్నర క్రితం. ఆయన బుద్ధ దగ్గరికి వెళ్ళాడా అని అడిగాడు ప్రభుపాల్ వారిని. సో ఒకతను ప్రభుపాల్ వారికి ఆ జపనీస్ భాషని అనువదించి చెప్పారు. సో ప్రభుపాల్ వారు జవాబిచ్చారు ఈ విధంగా. ఇలా చెప్తూ ముందు ఆయన గురించి చెప్పారనమాట. ఆయన ఇలా కొడుకు చనిపోయాడు, అప్పటి నుంచి తర్వాత ఈయన చాలా ధార్మికంగా మారిపోయాడు వ్యక్తి అని. సో ప్రభుపాల్ వారు అడిగారు, అతను పెద్ద కొడుకా అని. కాదు, చిన్నతనే, 20 సంవత్సరాలు ఆయనకి అని. తర్వాత అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ అన్నారు, అతను ఇప్పుడు కొంచెం దుఃఖంలో ఉన్నాడు, ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడగలరని దాని గురించి ప్రభుపాల్ వారిని అడిగితే ప్రభుపాల్ వారు అన్నారు, మనము జీవితంలో ఏదైనా సక్సెస్ అవ్వాలంటే అదంతా కృష్ణుడిని
సంతృప్తిపరచడంలోనే ఆధారపడి ఉంటుంది. అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన సందీపుని ముని ఒక ఉదాహరణ ఇచ్చారనమాట. కృష్ణ బలరాముల యొక్క గురువు సందీపుని ముని. సో సందీపుని ముని యొక్క కొడుకు చనిపోయినప్పుడు ఆయన కృష్ణ బలరాములు ఇద్దరికీ ఇదే విన్నపం చేసుకున్నారనమాట. రిక్వెస్ట్ చేశారు, నా యొక్క కొడుకు చిన్నతనంలోనే చనిపోయాడు, మీరు దయచేసి ఆయన తిరిగి తీసుకురాగలరా అని. తీసుకొస్తే నేను చాలా ఆనందపడతాను, సంతృప్తి పడతాను నేను. సో కృష్ణుడు యమరాజుడి యొక్క యమలోకానికి వెళ్ళారు. వెళ్ళి తన పుత్రుడిని తిరిగి తీసుకొచ్చారు. సో ఈ విధంగా ఒకవేళ కృష్ణుణ్ణి మీరు సంతృప్తి పరిస్తే ఆయన మీకు కావాల్సిన వరాన్ని, కోరికను తీర్చేస్తారు. మీకు కృష్ణుడి యొక్క కృప లభిస్తుంది. మీ కొడుకుకి కృష్ణుడి యొక్క కృప లభిస్తుంది. కాబట్టి మీరు కృష్ణుడికి ప్రార్థించుకోండి. మీ కొడుకు ఎక్కడున్నా కానీ ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ప్రభుపాల్ వారు అడిగారు, నీకు పునర్జన్మ మీద విశ్వాసం ఉందా అని. అప్పుడు ఆ వ్యక్తి తలూపాడు, ఉంది అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, నీ కొడుకు ఇప్పుడు ఇంకో జన్మ ఎత్తాడు, ఎక్కడో అక్కడ ఇంకో జన్మ తీసుకున్నాడు, కాబట్టి నువ్వు కృష్ణుడికి ప్రార్థించుకో. నువ్వు ప్రార్థించుకుంటే నీ కొడుకు ఆనందంగా ఉంటాడు, తప్పకుండా ఆయనకు లాభం కలుగుతుంది. సో ఎప్పుడైతే శీల ప్రభుపాల్ వారు ఈ యొక్క జీబీసీ సెక్రటరీ వెస్టర్న్ యునైటెడ్ స్టేట్స్కి కరందర ఆయన టోక్యోకి వచ్చినప్పుడు, అంటే డాయ్ నిప్పన్ ప్రింటింగ్ కంపెనీతో మాట్లాడడానికే ప్రభుపాల్ వారు ఆయనతో కూడా మాట్లాడారు. తన బాంబేలో కొత్త ప్రాజెక్టు గురించి, ఆయన మొదలుపెట్టే కొత్త ప్రాజెక్ట్ బాంబేలో. అలాగే దానికి సంబంధించి 2 ఉత్తరాలు కూడా గిరిరాజ్ ప్రభుకి రాశారు. అక్కడ బాంబేలో ఎంత వీలైతే అంత తొందరగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయమని. సో ఆయన కోరిక ఏంటంటే, ఆయన చెప్పింది ఏంటంటే గిరిరాజ్ మహారాజ్కి, జైపూర్లో చాలా ఫేమస్ టెంపుల్ ఉంది, గోవిందజీ టెంపుల్ అని. అలాంటి ఒక మందిరాన్ని నిర్మించాలి అని బాంబేలో. ఆ మందిరం పక్కన ఒక పెద్ద హోటల్. ఆ విధంగా జుహు కోసం ప్రభుపాల్ వారు ఒక ప్లాన్ వేశారనమాట. ఇంకా ప్రభుపాల్ వారు చెప్పారు హ్యాన్స్కి, అంటే ఇప్పుడు ఆయన సురభి, దీనికోసం కావాల్సిన డ్రాయింగ్, మందిరం ఎలా ఉండాలి అనే డ్రాయింగ్స్ కూడా చేసి సిటీ కౌన్సిల్ నుంచి దానికి అనుమతి కూడా తెచ్చుకోమని చెప్పారు. సో అది అయిపోతే మరి ఈ మాన్సూన్, అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చే కన్నా ముందే ఫౌండేషన్ వేసేయొచ్చని. ఇది చాలా కష్టం ఇంత తొందరగా అవ్వడం, కానీ ప్రభుపాల్ వారు అన్నారు, ఒకవేళ మీరు దానికోసం ప్రయత్నిస్తే మంచిదే, ట్రై చేయండి అని ప్రభుపాల్ వారు చెప్పారు. హవాయి మే 6, 1972 ప్రభుపాల్ వారు హొనలులులో ఒక వారం రోజులు నివసించారు. అక్కడ పంచతత్వ విగ్రహాల్ని స్థాపించారు. చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు, గడాధర పండిత్, ఇంకా శ్రీవాస్ పండిత్. అలాగే అక్కడ ఒక యోగా మెడిటేషన్ సెంటర్లో యోగా పైన ఒక ప్రవచనం కూడా ఇచ్చారు. అలాగే అక్కడ మార్నింగ్ వాక్స్లో బీచ్ పైన డార్వినిజం, అంటే ఈ డార్విన్ సిద్ధాంతం, అందులో ఉన్న లోపాల గురించి చర్చించారు. ఇంకా అక్కడ వైకికి బీచ్ అనమాట, అది చూసి అన్నారనమాట, జుహు అంత అందంగా లేదు ఇది. నందకుమార్ ఆ సమయంలో భక్తులందరూ హవాయిలో తిరుగుతున్నారు కదా ప్రభుపాల్ వారితో పాటు, స్లీవ్లెస్ టీషర్ట్లు వేసుకొని తిరుగుతున్నారు అనమాట. అంటే ఈ స్లీవ్లెస్ అంటే ఇవి ఉండవు, ఇక్కడ వరకే ఉంటాయి టీషర్ట్లు. ఆ టీషర్ట్లు కూడా రంగురంగుల టీషర్ట్లు అనమాట, బాగా కలర్ఫుల్ టీషర్ట్లు. ఇంకా అంతేకాకుండా వాళ్ళ శిఖ కూడా చాలా పెద్దగా పొడవుగా చాలా ఉందన్నమాట. ఇంకా దాని ముడి కూడా వేయలేదనమాట అలా. సో ప్రభుపాల్ వారు చూసి, గౌడీయ వైష్ణవ శిఖ అంటే 1.5 ఇంచు పెద్దదిగా ఇక్కడ ఉండాలి, ఇంకా పెద్దగా ఉండకూడదు. ఇంకా పెద్దగా ఉంది అంటే ఇక్కడ
శిఖది వెడల్పు 1.5 ఇంచ్ కన్నా పెద్దగా ఉందంటే అది వేరే సాంప్రదాయం అన్నారు. అలాగే ఇంకా శిఖ ఏవైతే ఉన్నాయో అలా ముడి వేయకుండా పెద్దగా వదిలేసి ఉన్నాయి కదా, అలా వదిలేయకూడదు, ముడి వేయాలి, ముడి చిన్నగా ముడి వేసి పెట్టాలని. అలాగే అలా ప్రభుపాల్ వారు అన్న తర్వాత నేను ఆ విషయం అందరికి చెప్పాను, నందకుమార్ ప్రభు అన్నారు. అప్పుడు వెంటనే వాళ్ళు అందరూ కూడా సాఫ్రాన్ షర్ట్స్ ఇంకా షికాస్ కూడా చిన్నగా చేసి టై చేసి పెట్టుకున్నారన్నమాట. గోవిందదాసి మాతాజీ ప్రభుపాల్ వారు అక్కడ సముద్రం ఒడ్డున దగ్గరే మకాపు అనే ప్లేస్లో ఆవు దగ్గర ఒక పెద్ద ఇంట్లో ఉన్నారు. చాలా మంచి ప్రదేశం. సో పొద్దున పూట ప్రభుపాల్ వారు బీచ్ పైన నడుస్తూ వెళ్ళేవారు. అండ్ అలా వాకింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేవారు. తిరిగి వచ్చి ఒక బెంచ్ పైన, ఒక రాక్ అన్నమాట, రాతి బెంచ్ ఉండేది, అక్కడ కూర్చునేవాళ్ళు. అలా కూర్చున్నప్పుడు మేమందరం అక్కడ ప్రభుపాల్ వారి దగ్గర కూర్చునేవాళ్ళం. ప్రభుపాల్ వారు చిన్నగా క్లాస్ ఇచ్చేవారు, లెక్చర్ ఇచ్చేవారు. దాని తర్వాత ఆయన రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లో నడుచుకుంటూ తిరుగుకుంటూ జపం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు సాయంత్రం నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. అలా ఆయన అప్పుడు జపం చేసుకుంటూ తన రూమ్లో తిరుగుతున్నప్పుడు ఆయన నన్ను చూసి అడిగారు, నీ 16 మాలలు ఈరోజు అయిపోయాయా అని. నేను అన్నాను, ప్రభుపాద్ నేను నా 16వ మాల చేస్తున్నాను ఇప్పుడు అని. చాలా మంచిది అని ప్రభుపాల్ వారు అన్నారు. వెరీ గుడ్. సో ప్రభుపాల్ వారు అక్కడ కూడా బాంబే గురించి ఆలోచిస్తున్నారు. ఆలోచిస్తూ నాకు బాంబేలో ఎలాంటి బిల్డింగ్ ఉండాలి, కట్టాలి, దానికి డ్రాయింగ్స్ ఏమని చెప్పారు. నా ఒక ఫ్రెండ్ ఆర్కిటెక్ట్ అనమాట, తన ద్వారా నేను ఏయించి తీసి చూపించాను ప్రభుపాల్ వారికి. చాలా నచ్చాయి, ప్రభుపాల్ వారు ఆనందపడ్డారు చూసి. తర్వాత ప్రభుపాల్ వారు ఒక లెటర్ వచ్చిందంట, తన ఒక ఫ్రెంచ్ శిష్యురాలు మందాకిని దేవిదాసి, ఆమె ప్రభుపాల్ వారికి ఒక ఉత్తరం రాసిందనమాట. అందులో ఉత్తరంలో ఏం తెలియజేసిందంటే, ఆమె ఇప్పుడు సోవియట్ యూనియన్కి వెళ్ళి అక్కడ ఒక రష్యన్ అబ్బాయిని పెళ్లి చేసుకొని అక్కడ కృష్ణ భక్తి ప్రచారంలో ఆయనకి సహాయం చేయబోతుంది అని. ఇది విన్నప్పుడు ప్రభుపాల్ వారు వెంటనే తన ముఖంలో చిరునవ్వు వచ్చేసింది. ఎందుకంటే రష్యాలో కృష్ణ ప్రచారం పెరగబోతుంది అని వినే ప్రభుపాల్ వారి ఆనందం పెరిగిపోయింది. దాని తర్వాత ఆయన గోవిందదాసి వైపు తిరిగి అన్నాడు అనమాట, ఇలా యవ్వన వయసులో ఉన్నప్పుడే ప్రచారం చేయాలి అని. వయస్సు అయిపోయిన తర్వాత, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత బృందావనంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మీరు రిటైర్ అయిపోయి ప్రశాంతంగా అక్కడ హరే కృష్ణ జపం చేసుకోండి. దీనికోసమే నేను భారతదేశంలో ఇన్ని మందిరాలని నిర్మిస్తున్నాను. కానీ మీరు ప్రచారం బాగా చేయాలి. ప్రచారం చేయకుండానే రిటైర్మెంట్ తీసుకోకూడదు. లేకపోతే మైండ్ మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. మీరు బాగా ప్రచారం చేసిన తర్వాతే రిటైర్మెంట్ తీసుకొని అప్పుడు హరే కృష్ణ జపం చేసుకుంటూ కూర్చోండి. కానీ మీరు ఎంతవరకు ఇప్పుడు ప్రచారం చేయగలుగుతారో అంత ప్రచారం చేయండి. సో ప్రభుపాల్ ద్వారా అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క చోట ఒక్కొక్క క్షణం కొంచెం సమయం, ఒక రోజు ఎంతో అంత సమయం గడుపుతాడు. ఎంతసేపు గడిపినా సరే ఆ భక్తుడి పైన ఎంతో ప్రభావం ప్రభుపాల్ వారు చూపించేవారు. ఆ యొక్క లవమాత్ర సాధువు యొక్క సాంగత్యం ద్వారా ఆ భక్తుడికి ఎంతో ప్రేరణ కలిగేది తన భక్తి జీవితంలో. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎన్నో విధాలుగా భక్తుల్ని ఎన్నో చోట్ల వాళ్ళకి మార్గదర్శనం చేశారు వాళ్ళ యొక్క భక్తి మార్గంలో. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎన్నో విధాలుగా భక్తుల్ని ప్రేరణ ఇచ్చేవారు భక్తులకి. సో ప్రభుపాల్ వారు ఎక్కడ ఉన్నా సరే ఆయన అన్ని చోట్ల కూడా కృష్ణ భక్తిలో నిమగ్నమై ఉండేవారు. ఇంకా అక్కడ ప్రచారం అన్ని కార్యాలు చేస్తూ కూడా తన మనసులో ఎన్నో విషయాల గురించి, కృష్ణుడికి సంబంధించిన ప్రచారానికి సంబంధించిన వాటి గురించి ప్రార్థించుకునేవారు, ఆలోచించుకునేవారు. అది అందరూ అర్థం చేసుకోలేరు. సో ప్రభుపాల్ వారికి అలా ఒక లెటర్ వచ్చిందనమాట. హవాయిలో ఉన్నప్పుడు గిరిరాజ్ మహారాజ్ నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ చదివిన తర్వాత ఇప్పుడు బాంబే మేనేజర్గా ఆయన గిరిరాజ్ మహారాజ్ చేశారు కదా,
అప్పుడు ఆయన పైన కొంచెం సందేహాలు కలుగుతాయి ప్రభుపాల్ వారికి, ఈయనకి సామర్థ్యం ఉందా లేదా అని. ఎందుకంటే అక్కడ ఆయనకు మిస్టర్ ఎన్, ఆయన చాలా తెలివైన వ్యక్తి. మిస్టర్ ఎన్ అతనితో డీల్ చేసే అంత సామర్థ్యం ఉందా లేదా అనే విషయం పైన ప్రభుపాదికి అనుమానం వచ్చింది. ఎందుకంటే ప్రభుపాలు తెలుసుకుంది ఏంటంటే, గిరిరాజ్ మహారాజ్ చెప్పారు, నేను 7,500 రూపాయలు మిస్టర్ ఎన్కి ఇప్పుడే పే చేశాను అని. అప్పుడు వెంటనే ప్రభుపాల్ వారు రాశారు రిప్లైలో, ఎందుకు ఆయనకి 7,500 పే చేసావు అని. అప్పుడు గిరిరాజ్ అనుకున్నది ఏంటంటే, మనం ప్రతి సంవత్సరము 2,00,000 రూపాయలు ఆయనకి ఇవ్వాలి కదా, అందులో భాగంగా ఇప్పుడు 7,500 నేను ఇచ్చేసాను అనుకున్నాడు. సో తద్వారా కాకపోతే అది ఆయన ఎప్పుడు పే చేయాలి, మిస్టర్ ఎన్ను ఆ యొక్క డీడ్ అంటే ఆ యొక్క జాగా, ఆ యొక్క ల్యాండ్ యొక్క పత్రాలు ఇచ్చినప్పుడు. కానీ ఇప్పుడే పే చేయడం అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఇంకా ఇప్పుడు కూడా ఆ యొక్క ల్యాండ్ యొక్క డీడ్ ఇవ్వలేదన్నమాట. అందుకని ప్రభుపాల్ వారికి కొంచెం మనసులో ఒక చింత మొదలైందనమాట. హరే కృష్ణ ల్యాండ్, జుహులో ఆ ల్యాండ్ గురించి, అరే ఎందుకు ఇలా చేశారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన మనసులో బాంబే గురించి చింతిస్తున్నారు, అలాగే వృందావన్ మాయాపూర్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆలోచించేవారు, కానీ ఆ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళతో చర్చించేవారు, అది అందరితో చర్చించేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడున్న భక్తులతో మాట్లాడేవారు, వాళ్ళకి ప్రేరణనిచ్చేవాళ్ళు, ఆశీర్వాదం ఇచ్చేవారు, వాళ్ళకు కావాల్సిన సమయాన్ని ఇచ్చేవారు. ఆ విధంగా అక్కడ శ్రీమద్ భాగవతం పైన క్లాస్ ఇచ్చినప్పుడు సంపూర్ణంగా ఆ భాగవతం గురించే చెప్పేవారు. ఆ విధంగా ఎవరికైనా ఏవో ఒక సమస్యలతో ప్రభుపాల్ వారికి దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి సరైన మార్గదర్శనం చేసేవారు ప్రభుపాల్ వారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎంతోమంది శిష్యుల యొక్క బాధ్యతను వహించారు. అలాగే ఎన్నో మందిరాలకి కూడా ఆయన బాధ్యతను వహిస్తున్నారు మొత్తం విశ్వవ్యాప్తంగా. అయినా కానీ ప్రభుపాల్ వారు ఇంత బాధ్యతలు మోస్తున్నా కానీ తన తలపైన ఏ చోటుకు వెళ్ళినా కానీ పొద్దున ఫ్రెష్గా పరిమళించే ఒక కమలం పువ్వులాగా ఆయన భక్తుల ముందు ఫ్రెష్గా కనిపించేవారు. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఎంతో దక్షతతో కృష్ణుడికి ఈ సేవా కార్యక్రమం చేశారన్నమాట. ఇంకా ప్రభుపాల్ వారు ఎవరు వచ్చినా వాళ్ళతో మాట్లాడడానికి సింపుల్గా ఓపెన్గా ఉండేవారు. సో ప్రభుపాల్ వారు ఆ విధంగా ఎక్కడ ఉన్నా సరే ఆయన ఆ విధంగా అన్ని బాధ్యతలతో వెళ్ళేవారు అన్ని చోట్లకి. అలాగే ప్రయాణిస్తూ ప్రభుపాల్ వారు నెక్స్ట్ లాస్ ఏంజలీస్ మే 18, 1972. సో అప్పటికే ఒక వర్డ్ స్ప్రెడ్ అయిందనమాట. ఏంటంటే శ్రీల ప్రభుపాల్ వారు కోరుకునేది ఏంటంటే జీబీసీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెస్క్ కింద వెనకాల కూర్చోవడమే కాకుండా వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ చోట్లకు వెళ్ళి ప్రచారం చేయాలి అని. సో అది విన్న తర్వాత 4 అమెరికన్ జీబీసీ వ్యక్తులు వాళ్ళు కూడా అనుకున్నారు, సరే మేము కూడా సన్యాసం తీసుకుంటాము ఎలాగైతే ప్రభుపాల్ వారు కోరుకుంటున్నారు అని. ఎప్పుడు ప్రభుపాల్ వారు లాస్ ఏంజలీస్కి వస్తారో ఆయన దగ్గర నుంచి సన్యాసం తీసుకుని అలా ప్రచారం చేస్తామని. సో సత్స్వరూప్ మహారాజ్ ఆయన చెప్తున్నారు, ప్రభుపాల్ వారు ఇలా మాతో అన్నారనమాట, ఎందుకంటే మేము చాలా యవ్వన వయసులో సన్యాసం తీసుకుంటున్నాం. సో అందుకనే మాతో అన్నారు, మీరు చాలా చాలా ప్రచారం చేయగలరు, చాలా చాలా చేయగలరు. నేను సన్యాసం నా యొక్క అంతిమ వయసులో చివరి కాలంలో తీసుకున్నాను, కాబట్టి నేను అంతగా పెద్దగా ఏమీ చేయలేకపోతున్నాను సేవ ప్రచారం. అది వినగానే ప్రభుపాల్ వారు మా అందరికీ నవ్వొచ్చింది. ఎందుకంటే ప్రభుపాల్ వారు అంటున్నారు, నేను పెద్దగా ఏం చేయలేదు, మీరు చాలా యవ్వన వయసులో సన్యాసం తీసుకున్నారు కాబట్టి బాగా చేయవచ్చు, చాలా చేయవచ్చు అని. అంటే మేము ఎవరు ఊహించుకోలేము ప్రభుపాల్ వారు ఎంత చేశారు ప్రభుపాల్ వారు, కొంచెం కూడా మనం చేయగలమా అందులో అని. సో అందుకనే మేము మాలోనే నవ్వుకున్నాము మా పైన.
తర్వాత మేము ఒక్కొక్కరం కూడా వ్యాసాసనం దగ్గరికి వెళ్ళాము. ప్రభుపాల్ వారు మాకు ఆ త్రిదండి సన్యాసి దండను ఇచ్చారు. ఇచ్చి ఇప్పుడు నౌ ప్రీచ్ 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 ప్రచారం చెయ్యి, ఇంకా ప్రచారం చెయ్యి అని చెప్పారు అందరికీ. తర్వాత సన్యాస దీక్ష ఇచ్చిన తర్వాత మా అందరికీ ప్రభుపాల్ వారు తన రూమ్లోకి పిలిచారు. అక్కడ వెళ్ళిన తర్వాత మేము అడిగాం, ప్రభుపాద్ మా కోసం మీరు ఏమైనా ప్రత్యేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా మా కోసం ఉన్నాయా? అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, సన్యాసి జీవితంలో 2 నిబంధనలు ఉన్నాయి, 2 రెస్ట్రిక్షన్స్. ఒకటేంటంటే చాలా ధనికుడైన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలవడం. అలా కలిసినప్పుడు అంటే ధనికుల దగ్గరికి వెళ్తాం, కలుస్తారు. అలా కలిసినప్పుడు వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని, ధనాన్ని చూసి ఇలా ఎప్పుడు కూడా అనుకోకూడదు సన్యాసి. ఓ నేను అన్నీ వదిలేశాను, వదిలేసి ఉండకపోతే ఇవన్నీ నేను భోగించేవాడిని కదా అని. ఇంకొక రెస్ట్రిక్షన్ ఏంటంటే, ఒక అందమైన స్త్రీని చూసినప్పుడు ఇలా అనుకోకూడదు సన్యాసి, ఓ నాకు కూడా ఒక అందమైన భార్య ఉంటే నేను కూడా ఇప్పుడు ఒక బాగుండేది, ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, సో ఈమె నేను కూడా భోగించేవాడిని ఇలాంటి అమ్మాయిని అని ఆలోచించకూడదు. అరే నేను ఎందుకు సన్యాసం తీసుకున్నాను అనుకోకూడదు ఒక్కసారి కూడా. ఇలా నేను ధనాన్ని, స్త్రీని భోగించలేకపోతున్నాను అనే ఈ యొక్క చింత ఉండకూడదు సన్యాసికి. నెక్స్ట్ జగదీష్ ప్రభు ఆయన చెప్తున్నారు, ప్రభుపాద్ వారు అందరి జీబీసీ వ్యక్తులందరినీ కూడా లాస్ ఏంజలీస్కి రమ్మని చెప్పారు. అందులో కొంతమంది సన్యాసం కూడా తీసుకున్నారు సన్యాసం కొంతమంది. తర్వాత ఇప్పుడు ఎలా ప్రచారం చేయాలి, ఒక్కొక్కరు వారి వారి ఏరియాస్లో ఎలా జోన్స్లో ప్రచారం చేయాలనే విషయాన్ని గురించి మళ్ళీ చర్చించుకోవడానికి, అంటే ఆ జోన్స్ ఏమైనా చేంజెస్ చేయాలా అని. సో అలా ఒక స్పెషల్ మీటింగ్ చేశారు ప్రభుపాల్ వారితో. స్పెషల్ మీటింగ్ అయింది జీబీసీ వాళ్ళందరికీ. సో జీబీసీ వాళ్ళందరూ కూడా రూమ్లో కూర్చున్నారు. ప్రభుపాల్ వారు జీబీసీ అందరు చూస్తూ మమ్మల్ని అన్నారు, మీరందరూ కన్విన్స్డా అని. అప్పుడు మేమందరం కూర్చొని ఉండిపోయాం, ఎవరు ఏమంటలేదు. 2 నిమిషాలు ఇలా గడిచిపోయింది. ఎందుకంటే మా జీవితంలో చాలా భారీగా అనిపించింది 2 నిమిషాలు. ఎందుకంటే ప్రభుపాల్ వారు మమ్మల్ని అడుగుతున్నారు, మీరు కన్విన్స్డా, మీరు నిజాయితీగా ఉన్నారా, మీకు సంపూర్ణమైన నమ్మకం ఉందా? సో అదొక ఆ ప్రశ్నకి జవాబు ఎవరు ఇవ్వలేకపోతున్నారు. సో ప్రభుపాల్ వారే సాయంగా చెప్పారు, నా మటుకు నేను చెప్తున్నాను, నేను సంపూర్ణంగా నిజాయితీగా సంపూర్ణంగా నమ్ముతున్నాను ఈ ప్రాసెస్ని. అందుకనే నీ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నాను. ఇదే నిజం, ఇది అబద్ధం కాదు. ఎందుకంటే నేను సంపూర్ణంగా ఈ మార్గాన్ని నమ్ముతున్నాను కాబట్టి దీన్ని ప్రచారం చేయగలుగుతున్నాను. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అతను సంపూర్ణంగా నమ్మినప్పుడే ప్రచారం చేయగలడు. ఒకవేళ అతనికి నమ్మకం లేదనుకోండి, ప్రచారం చేయలేడు. సో అందుకనే నమ్మకం ఉన్నప్పుడే మీరు ఈ యొక్క పుస్తకాల ద్వారా కానీ, మీ యొక్క వాగ్దానాల ద్వారా కానీ, లెక్చర్స్ ద్వారా కానీ, ఎవరైనా ఎవరినైనా కలిసినప్పుడు కానీ వాళ్ళకి ప్రచారం చేయగలరు. సో అందుకే అడుగుతున్నారు, మీరు సంపూర్ణంగా నమ్ముతున్నారా ఈ ప్రాసెస్ని అని. ఎందుకంటే మీరు ఒకవేళ నమ్మట్లేదంటే అది మంచిది కాదు నా కోసం. ఎందుకంటే మొదటిది ఏంటంటే మీకు ఉత్సాహం ఉండాలి. చచ్చిపోయి ఉండకండి, చనిపోయిన వ్యక్తిలా ఉండకండి. నాకన్నా కూడా ఎక్కువగా మీరు శ్రమించాలి. ఎవరి దగ్గరైనా ప్రాణం ఉందంటే ప్రచారం చేయాలి. సో ఈ విధంగా లోకల్ మందిరం యొక్క అధ్యక్షులు, టెంపుల్ ప్రెసిడెంట్, ఇంకా అక్కడ కోశాధికారి అంటే ట్రెషరర్, వాళ్ళు అక్కడ విషయాలు చూసుకుంటారు మందిరంలో. జీబీసీ వాళ్ళు చూడొచ్చు అన్నీ సక్రమంగా జరుగుతున్నాయా లేవని చూడాలంతే. అన్నిటికన్నా ముఖ్యమైన మేనేజ్మెంట్ ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి 16 మాలలు జపం చేస్తూ 4 నియమాల్ని పాటిస్తున్నారా లేదా అని చూడడం అనేది మీది ముఖ్యమైన కర్తవ్యం. ఎందుకంటే అదే మన ఆధ్యాత్మిక శక్తి.
అది ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. అదే నా యొక్క ప్లాన్. ఇదే అమెరికన్లకు ఇవ్వాలనుకున్నాను నేను. కానీ ఇది ఇంకొకరికి ఇవ్వాలి అంటే మనం ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా ఉండాలి. ఇప్పుడు మీరేదో జస్ట్ మేనేజర్ అయిపోదాం, మేనేజ్ చేసేద్దాం అంతా అనుకుంటే సరిపోదు, అది మంచిది కాదు. ఏదో తిరుగుదాం ప్రచారం కోసం అంటే సరిపోదు. ఏదో తిరిగినంత మాత్రం అయిపోదు. తిరిగి ఏం చేస్తున్నాను? ఏదైనా ఈ ప్రచారం ద్వారా ఈ యొక్క మన సొసైటీ, ఇస్కాన్ సొసైటీకి ఏదైనా మంచి లాభం సమకూర్చే విధంగా ఉండాలి నీ తిరగడం, ప్రచారం. లెనిన్ సమయంలో ఆయన దగ్గర కొంతమంది మనుషులు ఉన్నారు. ఆయన మొత్తం దేశాన్నంతా కూడా ఆక్రమించుకోగలిగాడు, నియంత్రించగలిగాడు. సో ఇప్పుడు అది మీ చేతుల్లో ఉంది, భగవంతుడి యొక్క చేతనను సంపూర్ణంగా ప్రచారం చేయడం అనేది. కాబట్టి ఒక చోట ఉండిపోకండి, బయటికి వెళ్ళండి, ప్రచారం చేయండి, ఒకే దగ్గర కూర్చొని ఉండకండి. మీరు మీ అమెరికన్ భ్రాతలకి, తమ్ముళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రచారం చేయండి. ఇలా మీ దగ్గర ఇప్పుడు చాలా ధనం ఉంది, చాలా భౌతిక సుఖం ఉంది, ఇదంతా కూడా భగవంతుడు కృష్ణుడి కోసం వినియోగించండి, లేకపోతే ఇదంతా కూడా పతనమైపోతుంది అని ప్రచారం చేయండి. సో శీల ప్రభుపాల్ వారు లాస్ ఏంజలీస్లో ఎంతోమంది ఇస్కాన్ లీడర్స్ని కలిశారు అమెరికాలో. అక్కడ చూసి చాలా కృష్ణ కాన్షియస్నెస్ యాక్టివిటీస్, చాలా కార్యక్రమాలని చూశారు. అది లాస్ ఏంజలీస్ ప్రభుపాల్ వారి యొక్క పాశ్చాత్య దేశంలో హెడ్ క్వార్టర్స్, ఇస్కాన్ యొక్క హెడ్ క్వార్టర్స్. అలాగే అక్కడ ప్రభుపాల్ వారు కృష్ణ భజన్స్ యొక్క కొత్త రికార్డింగ్ విన్నారు. గిటార్స్ ఇంకా పాశ్చాత్య దేశంలో ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేశారనమాట. భక్తులు వాళ్ళ యొక్క సొంత స్టూడియో స్టార్ట్ చేస్తారు, గోల్డెన్ అవతార్ స్టూడియో. అది ప్రభుపాల్ వారు విన్న తర్వాత దానికి అనుమోదనం ఇచ్చారు. ప్రభుపాల్ వారు అన్నారు, ఇది జార్జ్ హెరిసన్ కన్నా కూడా బాగుంది అని. వారి యొక్క ఆర్ట్ స్టూడియోకి విజిట్ చేశారు. అక్కడ ప్రభుపాల్ వారికి చూపించారు భక్తులు వాళ్ళు చేసే పెయింటింగ్స్, బుక్స్ కోసం పెయింటింగ్స్ ఏవైతే చేశారో అది చూసి ప్రభుపాల్ వారు కొంచెం సజెషన్స్ కూడా ఇచ్చారు, ఎలా ఉండాలి ఏంటనేది. అప్పుడు అక్కడ ఒక అనంగ మంజరి మాతాజీ ఉంది. ఆమె చెప్పేది ఏంటంటే, ప్రభుపాల్ వారు అలా చూస్తూ తిరుగుతున్నారు అన్ని ఆఫీసులలోకి, అన్ని డిపార్ట్మెంట్స్లోకి, మందిరంలోకి వెళ్ళి. అలా కరందర్ ప్రభు యొక్క ఆఫీస్కి వచ్చినప్పుడు కరందర్ ప్రభుపాల్ వారికి చూపించారు. ప్రభుపాద్, ఇది కొత్త కంప్యూటర్ అని. ప్రభుపాల్ వారు విన్నారు. అలా వింటున్నప్పుడు ఆయన అన్నారు, ఇక్కడ మేము జస్ట్ టైప్ చేసామనుకోండి ఇలా రూప గోస్వామి అని, అప్పుడు వెంటనే అది మొత్తం ఆటోమేటిక్గా టైప్ చేసేస్తుంది. రూప గోస్వామి ఏమేమి ఆయన రాశారు అవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ప్రభుపాల్ వారు చూస్తూ కంప్యూటర్ పైన ఆయనకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు, కానీ ఎప్పుడైతే రూప గోస్వామి గురించి చెప్తున్నారో ప్రభుపాల్ వారు 2 కనుబొమ్మలు పైకి చేసి, చాలా బాగుంది, కృష్ణుడి సేవకు వినియోగించండి అని అన్నారు. ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడి సేవకు వినియోగించవచ్చు అన్నారు. దాని తర్వాత అక్కడ నుంచి ప్రభుపాల్ వారు ఇంకొక ఆఫీస్, ఇంకో దగ్గరికి వెళ్ళారు. అక్కడ టెలెక్స్ మెషిన్ ఉందన్నమాట. ప్రభుపాల్ వారు ఆ టెలెక్స్ మెషిన్ ముందు చైర్లో కూర్చున్నారు. అందరూ అక్కడ నించున్నారు చుట్టూ ప్రభుపాల్ వారి చుట్టూ. కరందర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాల్ వారికి, కరందర్ ప్రభు ఈ మెషిన్ ఏంటి అని. సో ప్రభుపాల్ వారితో అన్నారు, నేను ఇక్కడ ఒక సందేశం టైప్ చేసి పంపిస్తే ఇది న్యూయార్క్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి అక్కడికి మెసేజ్ అందుతుంది, అక్కడ నుంచి వాళ్ళు వెంటనే రిప్లై చేయొచ్చు, శిల ప్రభుపాద్ అన్నారు. అలా అనేసి వెంటనే టైప్ చేయడం మొదలుపెట్టారు కరందర్ ప్రభు. హరే కృష్ణ, ఆల్ గ్లోరీస్ టు శిల ప్రభుపాద్, ప్లీజ్ రెస్పాండ్ అంటే దయచేసి రెస్పాండ్ చేయండి, రిప్లై చేయండి అని. అక్కడ నుంచి ఏం ఉత్తరం రాలేదు, జవాబు ఏం రాలేదు. మళ్ళీ టైప్ చేశారు, ఏమీ జవాబు రాలేదు. మళ్ళీ టైప్ చేశాడు. ఈసారి టైప్ చేసినప్పుడు ఏం టైప్ చేశారంటే, ఆల్ గ్లోరీస్ టు శిల ప్రభుపాద్, శిల ప్రభుపాద్ ఈజ్ సిట్టింగ్ రైట్ నెక్స్ట్ టు ద టెలెక్స్ మెషిన్, ప్లీజ్ రెస్పాండ్ అంటే శిల ప్రభుపాదులు వారు టెలెక్స్ మెషిన్ పక్కనే కూర్చున్నారు, దయచేసి జవాబు ఇవ్వండి అని. సడన్గా అక్కడ నుంచి జవాబు వచ్చేసింది. అక్కడ నుంచి మెషిన్ టైప్ చేయడం మొదలుపెట్టేసింది, అంటే వాళ్ళ జవాబుని. అని ప్రభుపాల్ వారు ఇక్కడ కూర్చొని చూస్తున్నారు. వాళ్ళు ఏం టైప్, ఆ మెషిన్ ఏం టైప్ చేసిందంటే, డియర్ శ్రీల ప్రభుపాద్,
ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ మోస్ట్ హంబుల్ ఒబేసెన్సెస్ అట్ యువర్ లోటస్ ఫీట్. ప్రియమైన శిల ప్రభుపాదుల వారికి మీ పాదపద్మాల పైన మా యొక్క అందరి దండ ప్రణామాలు. మిమ్మల్ని 3 రోజుల్లో న్యూయార్క్లో చూడాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాము. అప్పుడు శిల ప్రభుపాదుల వారు అది చూసి జై హరివో అన్నారన్నమాట. ఇంకా మెసేజ్ న్యూయార్క్ భక్తులందరూ కూడా ఎవరైతే పంపించారో వాళ్ళ సిగ్నేచర్ కూడా పంపించారనమాట. సో ప్రభుపాదులు చూసి అది నవ్వుతూ ఇది చాలా బాగుంది అన్నారు. సో ఆ సమయంలో అమెరికాలో ప్రభుపాదుల వారి యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూషను చాలా బాగా జరుగుతుంది. ఆ రిపోర్ట్లు విని ప్రభుపాదుల వారికి అర్థమైందనమాట. ముందు నుంచి ఆయన బుక్స్ ప్రింటింగు డిస్ట్రిబ్యూషన్ మీద ఎంతో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. మన కృష్ణ భక్తి అక్కడ ప్రచారం అవడానికి ముఖ్యమైన కారణం అదని కూడా చెప్పారు. ఇంకా తన గురువు తనకు ఆదేశం ఇచ్చారు, నీకు వీలైనప్పుడల్లా పుస్తకాలని ప్రచురించి దాన్ని పుస్తకాలని వితరణ చేయమని. సో నేను దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోతున్నాను ప్రభుపాదుల వారు అన్నారు. నా గురుగారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఒకవేళ తన భక్తుడు కొన్ని మ్యాగజైన్ యొక్క భగవద్ దర్శనం యొక్క మ్యాగజైన్ యొక్క కొన్ని అంటే పుస్తకాలు చిన్న పుస్తకాలు అయినా సరే డిస్ట్రిబ్యూట్ చేసి ఎంతో ఆనందపడేవారు. సో ఇన్ ద బిగినింగ్ ఇయర్స్ ఆఫ్ ఇస్కాన్, ముందట్లో ఇస్కాన్ ముందు సంవత్సరాల్లో ప్రభుపాదుల వారు కూడా ఒకవేళ తన భక్తులు భగవద్ దర్శనం మ్యాగజైన్ ఏదో కొన్ని కాపీలు డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి మంత్ చాలా ఆనందపడేవారు. మెల్లిగా ఆయనకు ఇంకా ఇంకా డిస్ట్రిబ్యూషన్ పెరగాలనే కోరిక పెరిగింది, ప్రభుపాదుల వారి యొక్క సంకల్పం పెరిగింది. అది తన శిష్యుల ద్వారా అది ఇంకా వ్యక్తం చేశారు. లాస్ ఏంజలీస్లో 1968లో తమల కృష్ణ మహారాజు ఆయన పెద్ద కీర్తన పార్టీని తీసుకొని వెళ్ళేవారు బయటికి. ప్రతిరోజు వెళ్ళినప్పుడు అక్కడ కీర్తనం చేసేవారు, అంటే నృత్యం చేస్తూ హరే కృష్ణ మంత్రం జపం చేసేవారు, అన్నీ జరిగాయి. అలా చేస్తూనే ఎన్నో భగవద్ దర్శన్ మ్యాగజైన్లో కూడా అక్కడ ప్రజలకి డిస్ట్రిబ్యూషన్ చేసేవారు. ఒక్కొక్క రోజు 100 దాకా చేసేవారు. సో ప్రభుపాదులు ఎప్పుడైతే ఈ విషయాన్ని విన్నారో ఆయనకు చాలా ఆనందం కలిగింది. ఇంకా ఇంకా పెంచండి అని ఉత్సాహంతో ప్రభుపాదుల వారు అన్నారు. సో ప్రభుపాదుల వారు చూసింది ఏంటంటే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రచారానికి ఒక మంచి అత్యుత్తమైన మార్గం. అంతేకాకుండా దీని ద్వారా మనకి కొంచెం ఇన్కమ్ కూడా వస్తుంది, డబ్బులు కూడా సంపాదన అవుతుంది. సో ఇప్పుడు భారతదేశంలో ఏంటంటే వైదిక సమయాల్లో గురుకులంలో బ్రహ్మచారులు ఉండేవారు. వారు ప్రతి ఇంటింటికి వెళ్ళి అడుక్కునేవాళ్ళు. కానీ ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేస్తే ఎవరు కూడా వ్యక్తుల్ని సన్మానించరు. దానికన్నా వారికి మీరు ఒక భగవద్ దర్శనం మ్యాగజైన్ ఇచ్చి దానికి ఎంతో ఒక డబ్బులు ఉంటాయి కదా, అది ఇచ్చేయమని చెల్లించుకోమంటే వాళ్ళు చెల్లించుకుంటారు ఈజీగా. సో ప్రభుపాదుల వారు అన్నారు అంటే ఇది దానితో సమానం అని. సో ఇలా మళ్ళీ భారతదేశం గురించి ఆలోచించినప్పుడల్లా ప్రభుపాదుల వారు ముఖ్యంగా అక్కడున్న ప్రాజెక్ట్స్ గురించి ఆలోచించేవారు. సో అలాగే ఇక్కడ పాశ్చాత్య దేశంలో ముఖ్యంగా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఎంకరేజ్ చేసేవారు ప్రభుపాదుల వారు. ఇంకా మీరు ఈ బుక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ని ఇంకా బాగా పెంచండి అని. ఎక్కడికి వెళ్ళినా, మీరు లైబ్రరీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల నా పుస్తకాలని డిస్ట్రిబ్యూట్ చేయమని. ఇది నాకు చాలా ఇంట్రెస్ట్ అని. న్యూయార్క్ భక్తులకి ఆయన ఒక లేఖ కూడా రాశారు 1971లో. మీరు ఏవైతే పుస్తకాలు ఇంకా మన భగవద్ దర్శన్ మ్యాగజైన్ ఏవైతే మీరు వితరణ చేస్తున్నారో ఇంకా పెంచండి, ఇలా పెంచుతూనే ఉండండి ప్రతి సంవత్సరం ప్రతిసారి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక్కరు ఆ పుస్తకాన్ని చదివారనుకోండి, కృష్ణుడి గురించి తెలుసుకున్నారనుకోండి, ఇంకా ఏదో ఒక విధంగా ఆ చదవడం ద్వారా వారి జీవితమే మారిపోతుంది. కాబట్టి ఈ యొక్క పుస్తకాల ద్వారా చాలా బాగా ప్రచారం జరుగుతుంది. అందుకే నేను కోరుకునేది ఏంటంటే ఈ పుస్తకాలు ప్రతి ఒక్కరికి చేరుకోవాలి. ఎంత వీలైతే అంత, ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ పుస్తకాలు చేరుకోవాలి. సో మీరు దయచేసి దీనికోసం కృషి చేయండి అని చెప్పారు. ఆస్ట్రేలియాలో ఉన్న భక్తులకి ఇలా రాశారు, మీరు పుస్తకాలు ప్రచురించడం, వితరణ
మీరు బాగా చేస్తున్నారు, దీన్ని ఇంకా బాగా పెంచండి ప్రతిరోజు, ఎందుకంటే ఈ విధంగా చేస్తే అది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే కృష్ణుడి యొక్క విషయం గురించి మీరు ప్రచారం చేస్తున్నారు. ఈ పుస్తకాల మాధ్యంతో మనం ప్రచారం చేసినప్పుడే మన ప్రచారంలో ఒక బలం ఉంటుంది. ఇక్కడ కూడా ఇలా ఇది మనకు ఒక మంచి గుర్తింపు, ఇంకా అథారిటీ. బుక్స్ అలా చాలామంది దగ్గర అంటే బుక్స్ లేవు వేరే వేరే మూమెంట్లో. ఇలా అందరికీ ప్రభుపాల్ వారు లెటర్స్ రాసేవారు బుక్ డిస్ట్రిబ్యూషన్కి ప్రోత్సహిస్తూ. అలాగే ఆఫ్రికాలో కూడా ప్రభుపాల్ వారు భక్తులకు రాశారు. ఈ పుస్తకాలు మ్యాగజైన్స్ వితరణ చేయడం అనేది మన యొక్క ఈ యొక్క ఇస్కాన్ యొక్క ముఖ్యమైన ఒక పని, కార్యము. పుస్తకాలు లేకపోతే మన ప్రచారంకి విలువ లేదు. ముఖ్యంగా ఈ ఆఫ్రికన్లకి పుస్తకాల యొక్క అవసరం ఎంతో ఉంది. ఒకవేళ ప్రభుపాల్ వారు అన్నారు, ఇలా మన పుస్తకాలు ఉండడం, పుస్తకాలు బాగా ఉన్నాయంటే ఇస్కాన్ బాగా సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఎక్కడైనా సరే ప్రచారం జరుగుతుంది, పుస్తకాల వితరణ జరుగుతుందంటే ఇస్కాన్లో అంతా కూడా సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఒక మంచి పుస్తకాలు విచరణ జరిగితే. సో మన యొక్క ఉద్యమం అనేది, సొసైటీ అనేది, మన సంస్థ అనేది పుస్తకాల మీదే నిలబడి ఉంది, పుస్తకాల మీదనే తయారై ఉంది. ఎవరైనా వచ్చి ఈ పుస్తకం అంతగా ఆకట్టుకోవట్లేదని, అప్పుడు ప్రభుపాల్ వారు అంటారు, బ్లైండ్ అంకుల్ ఈజ్ బెటర్ దాన్ నో అంకుల్. అంటే మనం అంటాం కదా, మెల్లకన్ను కన్నా గుడ్డి కన్ను కన్నా మెల్లకన్ను మేలని. అలా అంటే సో ఆ విధంగా ప్రభుపాల్ వారు అనేవారు అనమాట, రాశారు. బీటీజీ ఈజ్ అపేరింగ్ అట్లీస్ట్ సెవెరల్ ఇష్యూస్ ఇన్ అదర్ లాంగ్వేజ్ బట్ నౌ ట్రై టు ప్రొడ్యూస్ అట్లీస్ట్ 4 or 5 న్యూ బుక్స్ పర్ ఇయర్. సో అంటున్నారు, భగవద్ దర్శనం అయితే ఇప్పుడు ఎన్నో లాంగ్వేజ్లో ప్రచురితం అవుతుంది. అలాగే ప్రతి సంవత్సరం 4-5 కొత్త పుస్తకాలని వివిధ భాషల్లో ప్రచురించండి అని. అలాగే భగవద్ దర్శనం ప్రతి మాసం ప్రచురించండి. సో ఇదంతా బాధ్యత ఉంది మీ అందరికీ. ఇలా అన్ని భాషల్లో కూడా పుస్తకాలని అనువదించడం, ప్రచురించడం, వితరణ చేయడం అని ప్రభుపాల్ వారు అన్నారు. ఇక లాస్ట్ 1968లో ఎప్పుడైతే చైతన్య మహాప్రభు యొక్క శిక్షణ, బోధనలు, ఆ పుస్తకము 10,000 కాపీలు మందిరంలోకి వచ్చాయి న్యూయార్క్లో. బ్రహ్మానంద ప్రభు అన్నారు, ఇన్ని పుస్తకాలు చైతన్య మహాప్రభు ఇచ్చిన బోధనల పైన, చాలా కఠినమైన బోధనలు, అంటే ఇవన్నీ ఇన్ని పుస్తకాలు, 10,000 పుస్తకాలు, ఎప్పుడు మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేయగలము అని వ్యక్తం చేసినప్పుడు, ఒకసారి 1970లో ఇంకొక పుస్తకం, కృష్ణ లీలా పురుషోత్తముడు, శ్రీకృష్ణ భగవంతుడు. సో ఆ పుస్తకము కూడా ప్రచురించినప్పుడు భక్తులు శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రతి ఇంటింటికి వెళ్ళి, డోరుకి వెళ్ళి, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అమ్మినప్పుడు, అంటే ప్రతిరోజు 1-2 కాదు, 20-30 కాదు, 40 దాకా అమ్మేవారు. ఇది చూస్తూ మెల్లిమెల్లిగా ఒకరి నుంచి ఒకరికి ఆ ఉత్సాహం అనేది పాకిపోతూ, ఒక మందిరం నుంచి ఇంకో మందిరంకి వెళ్తూ శిల ప్రభుపాల్ వారి యొక్క బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. సో ఆ విధంగా ఒక పరిస్థితి, ఒక రోజు ఎలా వచ్చేసిందంటే, ఒక సమయం రోజంతా భక్తులు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఎంతో ఆనందాన్ని పొందడం మొదలుపెట్టారనమాట. ఆ విధంగా ముందు అసలు ఎలా 10,000 డిస్ట్రిబ్యూట్ అవుతాయనుకునే రోజు నుంచి ఇప్పుడు రోజంతా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేయాలనే ఉత్సాహంతో వ్యక్తులు తయారైపోయారు అన్నమాట. ఆ రోజు వచ్చేసింది ఇప్పుడు. సో దాని తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. కేశవ్ ప్రభు ఆయన అంటున్నారు, శాన్ ఫ్రాన్సిస్కోలో భక్తులు ఇంకా లాస్ ఏంజలీస్ భక్తులతో కాంపిటీషన్ చేయడం, ఛాలెంజ్ చేయడం, న్యూయార్క్, డెన్వర్, డెల్లెస్ ఇలా అందరి మందిరాలు భక్తుల మధ్యలో కాంపిటీషన్ మొదలైందనమాట. దీన్ని సంకీర్తన్ జ్వరం అని చెప్పారు. దీనికి మెయిన్ ఏంటంటే ప్రభుపాల్ వారిని ఆనందపరచాలని.
ఎందుకంటే ప్రభుపాల్ వారికి తెలుసు బుక్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగా జరిగిందంటే ఆయన ఆనందపడతారు. ఎందుకంటే మన ప్రచార కార్యక్రమాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది బుక్ డిస్ట్రిబ్యూషన్. సో ప్రభుపాల్ వారు ఇలా బుక్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయమని చెప్పారు, కానీ దాంతోపాటే ఇంకొకటి చెప్పింది ఏంటంటే భక్తులందరికీ, మీరు రెగ్యులర్గా నా పుస్తకాలు చదవాలి అని. ఇది వేరే వాళ్ళకి పబ్లిక్కి పంచడానికేసమే కాదు, ఈ పుస్తకాలు మనం కూడా చదవాలి, ఇందులో ఏముందో తెలుసుకోవాలి. మీకే దీని లోపల ఏముందో తెలియకపోతే మీరు ఎలా ప్రచారం చేస్తారు? సో లాస్ ఏంజలీస్ మందిరంలో రూమ్లో ప్రభుపాల్ వారు భక్తులందరినీ, అందుకనే ప్రతిరోజు భాగవతం క్లాస్లో భాగవతం యొక్క శ్లోకాల్ని ఉచ్చరించమని చెప్పేవారు. ఇలా ప్రతి భక్తుడు ఉచ్చరించేవాడు శ్లోకాన్ని రోజు. ఆ విధంగా ఒకరు ఉచ్చరించేవారు శ్లోకాన్ని, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అనుసరించేవారు. సో హృదయానంద గోస్వామి ఆయన చెప్తున్నారు, ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఎప్పుడైతే లాస్ ఏంజలీస్కి వచ్చారో భాగవతం క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు సంస్కృతంలో ఈ శ్లోకాలు చదవడం అనేది మొదలుపెట్టారు. దీని ద్వారా ఒక మంచి పని జరిగింది ఏంటంటే, దీని ద్వారా భక్తులందరూ కూడా ఒక డిసిప్లిన్కి వచ్చారు. ఎందుకంటే ముందు అసలు ఒక డిసిప్లిన్లో ఉండేవారు కాదు భక్తులు. ముఖ్యంగా అమెరికాలో చాలా రాత్రి పొద్దున పొద్దున రాత్రి ఏం చూడకుండా బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేసేవారు, ఎక్కడ పడుకునేవారు, ఎక్కడ ఉండేవారు, ఎక్కడ తినేవారు, దేని దగ్గర కూడా ఎక్కడ కూడా రెగ్యులేషన్ లేకుండా పోయిందన్నమాట. భక్తుల మధ్యలో ఒక డిసిప్లిన్ లేకుండా పోయింది. సో ముందేమో టెంపుల్లో ఇంత ఉత్సాహం ఉండేది కాదు, కానీ ఇప్పుడు చాలా బాగా బుక్స్ వితరణ జరుగుతుంది. సో ఇది ఎంత వరకు వెళ్ళిపోయిందంటే భక్తులు ఇంకా అందులో నిమగ్నం అయిపోయారు, కానీ వాళ్ళు చేసే కార్యాల్లో డిసిప్లిన్ లేదు. ఇంకా సంకీర్తన చేస్తున్నా కానీ నృత్యం చేసే దగ్గర అక్కడ కూడా ఒక ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అంటే ఒక ఆర్డర్ లేదు, ఒక పద్ధతి లేదు. సో ప్రభుపాల్ వారు వచ్చిన తర్వాత ఆయన ఇలా స్టార్ట్ చేశారు. ఫస్ట్ శ్లోక రెసైటేషన్ భాగవతం క్లాస్లో. సో దాని నుంచి మెల్లిగా సాంస్క్రిట్ శ్లోక రెసైటేషన్ ద్వారా డిసిప్లిన్ రావడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా ప్రభుపాల్ దాని తర్వాత లాస్ ఏంజలీస్ నుంచి మెక్సికో సిటీ కోసం ప్రచారం కోసం వెళ్ళిపోయారు. కొన్ని వారాల తర్వాత తిరిగి వస్తానని వెళ్ళారు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి ప్రభుపాల్ వారు మెక్సికోకి బయలుదేరతారనమాట. సో ఇక్కడ మెక్సికో నుంచి తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ప్రచారం జరుగుతుంది అంతా కూడా మనం నెక్స్ట్ సెషన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దామంట. సో అప్పటి వరకు సెలవు. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జై.